ఇప్పుడు అమ్మఒడి చేసినాం డైరెక్ట్ అమ్మ అకౌంట్ లోకి పడతాయని చెప్పి ఇంటికి ఒకరికే పడతాయని చెప్పి ఇంతవరకు ఏవి పడలే. ఏ సభలో చూసినా నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి. 175 గెలుస్తామని చెప్తున్నారు కదా, మరి నిజంగానే 175 గెలుస్తారనుకుంటున్నారు? నేనైతే పక్కా చెప్తున్నాను కదా, ఈసారి అయితే లేదనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఏమో కానీ ఈసారి అయితే కన్ఫర్మ్ ఏది ఉండదు. మరి ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్స్ యూపీఎస్సీ ప్యాటర్న్ లో ఇస్తామని చెప్పారు కదా జగన్ గారు. సో నిజంగానే యూపీఎస్సీ ప్యాటర్న్ లో జాబ్ క్యాలెండర్స్ వచ్చాయనుకోవచ్చు. వచ్చింటే ఇంతమంది ఎందుకు ఖాళీగా ఉంటారు బ్రో? ఏపీలో ఇంతమంది ఎందుకు ఖాళీగా ఉంటారు చెప్పు? ఆ ఊరికి ఈ ఊరికి హైదరాబాద్ కి బెంగళూరుకి వెళ్ళి ఎందుకు బతుకుతున్నారు? ఏపీలోనే ఉన్నూరులోనే ఏదో ఒక జాబ్ చేసుకుంటుంటారు కదా. గవర్నమెంట్ జాబ్స్ ఇడుస్తా అన్నాడు, ఏ విడిచినాడు బ్రో? ఇంతవరకు ఏదైనా ఒకటన్నా వచ్చిందా? ఒక్కరికైనా అసలు ఏది జాబ్స్ రాలేదు, ఏం రాలేదు. కనీసం ఏపీలో రోడ్స్ చూసినారు బ్రో మీరు ఎప్పుడన్నా? ఏపీ కర్ణాటకలో తెలంగాణలో రోడ్స్ చూసింటారు కదా, ఏపీలో ఒకసారి చూసినారు రోడ్స్? కరెంట్ గా చూసినారు. మంచిగా అంటే ఇప్పుడు ఒక అంబులెన్స్ పోయింది అనుకో, ఆ డైరెక్ట్ డెడ్ బాడీతోనే పోతారు. అంటే అంత అస్తవ్యస్తంగా ఉంది అనుకో. కన్ఫర్మ్ గా బ్రో ఈసారి అయితే టీడీపీ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? మరి 175కి ఎన్ని సీట్లు గెలుస్తారు బ్రో? 175 కంటే మినిమం 100 పైన వస్తాయి బ్రో. ఎందుకంటే 170 వస్తాయని కూడా చెప్పలేము. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒక్కో మైండ్ సెట్ ఉంటుంది, అందరిది ఒకే మైండ్ సెట్ ఉండదు కదా. నువ్వు వైఎస్ఆర్కి వేయచ్చు, నేను టీడీపీకి వేయచ్చు, ఒకరు జనసేనకి వేయచ్చు. కానీ ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్ ఇప్పుడు మనం ఒక్క చేతితో బాల్ వేసేది ఎట్లుండదు, ఇద్దరు చేతిలో 2 బాల్ వేసేది ఎలా ఉంటుంది? ఆ ఫోర్స్ కి ఈ ఫోర్స్ చాలా తేడా ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు ఇద్దరు ఏకమైనారు కాబట్టి ఇదే గెలిస్తే మంచిదని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఫస్ట్ టైం కదా వస్తున్నది. పోయినసారి ఆ ఒక్క సీట్ తోనే ఇప్పుడు నిలబడినారు. చాలా పార్టీలు వాళ్ళు అన్న పెట్టినారు, ఎవరు పెట్టినా కూడా వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయినారు. దాంట్లో కలిసిన దీంట్లో కానీ పవన్ నిలబడినాడు ఇంకా. కానీ టీడీపీతో కలిసినాడు కాబట్టి ఏమైనా అవ్వచ్చని మేము అనుకుంటున్నాం. ఈసారి గెలిస్తే టీడీపీ ఇది జనసేన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది గెలిస్తే మాకు గానీ పవన్ కళ్యాణ్ స్టూడెంట్స్ గానీ అన్ని చేస్తామన్నాడు కాబట్టి ఇది గెలిస్తేనే బెస్ట్ అని మేము అనుకుంటున్నాం. సీఎం పదవిలో ఉంటేనే బెస్ట్ అన్న. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారన్న? నెక్స్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఎవరైనా ఒకరే అవుతారు.